రైట్. సో ప్రమోద్ అండ్ మిస్టర్ శ్రీనివాస్. ప్రమోద్, మీరు 5 months మెకానికల్ ట్రైనింగ్ వచ్చారు. 6 months మెకానికల్ ట్రైనింగ్కి. 5 months అయిపోయిన తర్వాత 20 days ఇంటికి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి వెళ్ళేసి మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చారు. సో ఈ లోపు మళ్ళీ ఏసీ అండ్ ఎలక్ట్రికల్ కూడా జాయిన్ అయ్యారు. సో ఫార్ ఎలా ఉంది అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. మెకానికల్ నేర్చుకున్న తర్వాత ఎలక్ట్రికల్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే బెటర్ అనిపించింది. కరెక్ట్. శ్రీనివాస్ గారు, మీరు 3 days నేను మీకు క్లాస్ చెప్పాను కదా, ఇప్పటివరకు ఏసీ జాయిన్ అయిన 3 days క్లాస్ చెప్పాను. 3 daysలో నేను ఏసీ థియరీ అంతా కంప్లీట్ చేశానా లేదా? సో మీకు అర్థమైందా లేదా? సో నేను కానీ రేపు ఉదయం ప్రాక్టికల్ ఎలా చేయాలో కూడా నేర్పించేస్తుంటే మీకు కాన్ఫిడెంట్గా రేపు ఉదయం ఆల్రెడీ మీరు హౌస్ హోల్డ్ ఏసీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇది మీకు చాలా నల్లేరు మీద నడకే. సో కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఈజీగా నేర్చుకుందా అని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ. సో ఈ వ్యాగనర్కి ఏంటంటే ప్రమోద్, వాటర్ పంప్ పాడైంది. ఓకే, పాడైంది అని ఎలా తెలిసింది? మన పాత వీడియోలో ఉన్నది. ఏంటైంది అంటే మనం చెక్ చేసినాం కదా సార్, ఇక్కడ నుంచి వాటర్ రేడియేటర్లో వాటర్ పోస్తే డైరెక్ట్ రేడియేటర్లో వాటర్ పోస్తే పంపు దగ్గర నుంచి లీక్ వచ్చేస్తుంది. సో డెఫినెట్గా పంపు దగ్గర నుంచి లీక్ వస్తుంది కాబట్టి పంపు దగ్గర ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పేసి ఓపెన్ చేసాము. ఈ పంపు వేసి కొత్త పంపు వేసేసాము. కొత్త పంపు వేసిన తర్వాత లోపల టైమింగ్ బెల్ట్ ఒకటి బాగాలేదని చెప్పేసి చూసి టైమింగ్ బెల్ట్ ఒకటి మార్చాము. సో పనిలో పని అని చెప్పేసి. సో సక్సెస్ఫుల్గా మీరే చేసేసారు మొత్తం అంత వర్క్. సో ఇది టైమింగ్ పెట్టడానికి మీకు ఏమైనా శక్తులు అవసరం పడిందా? ఏం లేదు సార్, మీరు చిన్న ట్రిక్స్ చెప్పిండ్రు అదాన్ని ఫాలో అయినా అంతే. నెక్స్ట్ మన టైమింగ్ అనేది 2 మార్కులు కలపడమే కదా. అంతే సార్. సో యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసినప్పుడు మార్కులు కలపడమే. థియరిటికల్గా టైమింగ్ పెట్టాలంటే ఏ టైమింగ్ పెట్టాము? ఇప్పుడు మన వాల్ టైమింగ్ పెట్టామా, ఇగ్నిషన్ టైమింగ్ పెట్టామా, పంప్ టైమింగ్ పెట్టామా, ఏ టైమింగ్ పెట్టాము? ఇంజన్ టైమింగ్ అంటే దేనికి పెట్టాము? దేనిదైనా టైమింగ్ పెట్టాము. క్రాంక్ను క్యామ్ దేని కంట్రోల్ చేస్తుంది? శ్రీనివాస్, మీకున్న ఐడియా ప్రకారం హెడ్లోని వాల్స్ని కదా. సో వాల్ టైమింగ్ అంటున్నాం అంతే. వాల్ టైమింగ్ అంటే ఎలా ఉంటుందని చెప్పాను. మన చేతితో ముద్దంతా కలుపుకొని నోటు దగ్గర తెచ్చి నోరు తెరవాలా. నోరు తెరవకుండా మనం ముద్దగానే పెట్టుకుంటే మూతికి రాసుకుంటూ ఉంటాం. అదే ఇందులో కూడా. ఇందులో మూత ఏంటంటే వాల్స్, అంతే కదా. రైట్. సో టైమింగ్ మీరు పెట్టేయగలిగారు కదా. సో కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఏ ఇంజిన్ అయినా ఒకటే కదా, ఇదేనా పెద్ద వింత కాదు కదా. సో వాట్ యూ వాంట్ టు సే టు అదర్స్? ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు? జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తొందరగా వచ్చి దానికన్నా ముందు ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు, ఒళ్ళొంచ లేకపోతే వద్దు, ఇక్కడ ఉండలేకపోతే వద్దు. రైట్. తెలంగాణలో పెడదాం అనుకుంటున్నాను కదా, వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? మీరు తెలంగాణ కదా. తెలంగాణ వాళ్ళే ఎక్కువ జాయిన్ అవుతున్నారు సార్. వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటాను? నేను తెలంగాణలోని స్టార్ట్ చేస్తానని ప్లాన్లో ఉన్నాను కదా. ప్లాన్ మొన్న అల్లు వచ్చాను కదా, దాని గురించి అది బెటర్ ఉంటుంది అంటారా? వాళ్ళకి బెటర్గానే ఉంటుందా? ఇక్కడ వరకు వచ్చి ఉండడానికి కొంచెం ఇబ్బంది సార్. ఉండడానికి తినడానికి. రైట్, థ్యాంక్ యూ. షాఫ్ట్ తిప్పుతున్నాడు పిస్టన్లు అలా తిప్పండి, చూసారా? అదేందా పిస్టను ముందుకి వెనక్కి వెళ్ళడమే దానికి తెలుసు. ఓకే, పిస్టన్ తిప్పడానికి షాఫ్ట్ తిరగాలి. షాఫ్ట్ని తిప్పేది క్లచ్ ప్లేటు తిరిగేది తిరుగుతున్న పుల్లిని అంటుకొని ఉన్నప్పుడు. అంటుకోవడానికి వాడే పరికరం ఎలక్ట్రోమాగ్నెట్. ఆ ఎలక్ట్రోమాగ్నెట్ కంట్రోల్ చేసేది కంప్యూటర్ చేసేది మనం చెబితే. అదే ఇప్పుడు ప్రొసీజర్. ఇది మనకి మన ఇంజిన్లోనే ఏదైతే మనం బ్లాక్ అంటున్నాము, ఇంజిన్ బ్లాకు హెడ్. ఇది ఇంజిన్ బ్లాక్ అయితే దీనికి 2 హెడ్లు, 2 తలల పాము. ఓకేనా? సో షాఫ్ట్ తిరుగుతుందంటే గ్యారంటీ బేరింగ్స్ మీద తిరుగుతుంది కదా. అది రేపు చూద్దరు. కానీ ఇప్పుడు త్రూ అండ్ త్రూ ఇలా పెట్టి కన్నాలు త్రూ అండ్ త్రూ ఉన్నాయి లేదా చూడండి ఒకసారి. అన్ని కన్నాలు, ఏ కన్నాలు అయితే అబ్జర్వ్ చేశారో చూస్తే ముందు కొన్ని కనిపిస్తాయిగా. ఏవేవి కనిపిస్తున్నాయి, ఏవేవి కనబడట్లేదు? ఇంకా 6 కన్నాలు కనిపిస్తున్నాయా? అన్ని కనిపిస్తున్నాయి సార్. ఓకేనా? అంటే 2 ఛాంబర్లు. ఓకే. సో ఒక ఛాంబర్ గురించి క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకుంటే ఇంకో ఛాంబర్లోకి వస్తాయి. సో 2 ఛాంబర్లు సక్షన్ కంప్రెషన్ 2 ఉన్నాయి. అదే కదా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ కంప్రెషన్ ఫుల్గా ఉంది, ఇది ఒక్కటే కొంచెం ఆఫ్లో ఉంది. ఏది ఈ హోల్ ఎంతవరకు ఉంది అంటే ఫుల్గా త్రూ అండ్ త్రూ లేదా? అంటే లోపల బాడీ ఓపెన్ చేసినా మనకు తెలుస్తుంది అది దేనికి కనెక్ట్ అయింది అన్నది. చూద్దాం కొద్దిగా, అంటే చిన్న అలా చూద్దాం. అది కూడా ఓపెన్ చేద్దాం. అంటే ఇప్పుడే అన్నీ ఓపెన్ చేసి కంపు చేసుకోవడం కానీ ముందు దానికి ఈరోజు రాత్రికో రేపటికో ఓకేనా చేసి మీరు దాన్ని స్టడీ చేసి మీ మట్టుకు మీ అనాలిసిస్ నాకు ఇవ్వండి. ఏ కప్పుల నుంచి ఎలా వెళ్తుంది ఈ బాడీ యాజ్ ఇట్ ఈస్ ఉంచండి. ఓకే ఓకేనా?
అందుకనే కంప్రెసర్లో మనం రిపేర్ చేయము అందుకనే చేసి వేస్ట్. దీనికి ఎక్కడైనా మనకు ఆయిల్ సీల్ కనిపించిందా ప్రమోద్? అదే ఓరింగ్ కనిపించిందా? లేదు కదా. సో ప్యాకింగ్ ఏంది చేస్తున్నాయి కదా. అంటే అది కంప్రెస్ అయిన తర్వాత దాన్ని కానీ ఒకసారి తీస్తే మళ్ళీ అది వేయచ్చా? వేయకూడదు. ఒరిజినల్ దొరుకుతాయా? దొరకవు. ఆఫ్టర్ మార్కెట్ ఎంత టైట్ చేస్తే బోల్ట్ ఇరిగిపోద్దేమో కానీ కరెక్ట్ సీలింగ్ ఇవ్వకపోవచ్చు. కాయదు. సో వేస్ట్. అందుకని చెప్పి కాకపోతే ఏంటంటే హౌ ఏ కంప్రెసర్ వర్క్స్. కంప్రెసర్ పాడైందంటే కొత్త తెప్పించుకోవడం అంతే. ఇంకా లేదు ఇదే నడిపించుకుంటా అంటే కష్టం, వేస్ట్. యా. సో అది మీరు ఎంత చేసి నాకు రేపు హోంవర్క్ కింద రేపు ఎల్లుండి. ఇప్పుడు ఏం చెప్పాలి సార్? ఎటు నుంచి గాలి వెళ్తుంది కంప్రెసర్ తర్వాత ఇక్కడ నుంచి పిస్టన్లు తిరుగుతున్నాయని మీరు చూస్తారు. సో క్లచ్ తిప్పితే షాఫ్ట్ తిరిగితే పిస్టన్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అయినప్పుడు వాల్వ్ టైమింగ్ అని కరెక్ట్ ఉంటే ఒక మూమెంట్ సక్షన్ వెనక్కి వెళ్ళినప్పుడు సక్షన్ అదే ముందుకు వచ్చినప్పుడు కంప్రెషన్ అవుతుంది. కంప్రెషన్ అయిన కాస్త 5 పిస్టన్లు ఉన్నాయి. 5 పిస్టన్లు గ్యారంటీకి 5 వాల్వ్స్ ఉంటాయి. 5 వాల్వ్స్ కంప్రెషన్ అయింది వచ్చింది ఆ ఛాంబర్లోకి వెళ్తుంది. ఆ ఛాంబర్ దేనికి కనెక్ట్ అయింది, అది కనెక్ట్ అయింది కాస్త డిశ్చార్జ్ పోర్ట్కి ఏ విధంగా కనెక్ట్ అయిందని మీకు కానీ తెలిస్తే మీరు రేపు డయాగ్నోస్ చేయడంలోనే కింగ్ అయిపోతారు. రిపేర్ అలాగే చేయము కానీ డయాగ్నోస్ చేయాలి కదా. చేసి కస్టమర్ చెప్పాలి, అరే బాబు ఇది అవ్వదు, కొత్త కంప్రెసర్ పని సాల్వ్ అయిపోద్ది అని మీరు కాన్ఫిడెంట్ చెప్పగలగాల. అది చెప్పాలంటే ఇది ఏ విధంగా ఉంది, దీని రూట్ అంతా మీకు తెలియాలి. ఓకే రైట్. సో విల్ సీ టుమారో అగైన్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ హౌ ఐ టీచ్. నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి నేను ఏ విధంగా టీచ్ చేస్తున్నాను అన్నది చూపిద్దామని చెప్పేసి నేను మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఆటోమోటివ్ టెక్నీషియన్ ట్రైనింగ్ కానీ నేర్చుకుందాం లేదా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నేను యాక్చువల్గా ఉండేది విశాఖపట్నంలో, నా రెసిడెన్సు, నా వర్క్షాపు విజయనగరంలోనున్నది. నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. నా దగ్గరికి ఎక్కువగా వచ్చే స్టూడెంట్స్ తెలంగాణ సైడ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఉండడానికి తినడానికి కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేశారు, ఒకళ్ళు ఇన్ కేస్ తెలంగాణలోని ఎక్కడైనా ఒక కోచింగ్ క్లాసెస్ చెప్పడానికి అట్ ద సేమ్ టైం వర్క్ నేర్పించడానికి ఏదైనా వర్క్షాప్తో అటాచ్మెంట్ అయినా చేయగలిగితే అది బెటర్గా ఉంటుందని చెప్పేసి. సో లాస్ట్ వీక్ నేను వచ్చాను సికింద్రాబాద్ వచ్చి, సికింద్రాబాద్లో ఐ వాజ్ ఏబుల్ టు మీట్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ హూ హ్యాస్ వర్క్ ఫర్ మీ. 1996 నుంచి నేను ఈ ఫీల్డ్లోని ఇంట్రెస్ట్ కొలిది ఉన్నాను. నేను 2012లో నా వర్క్షాప్ పెట్టాను. సో 2012 నుంచి ఒక 1 year పాటు వర్క్షాప్ని కొంచెం డెవలప్ చేసినంత వరకు హెల్ప్గా ఉంటానని చెప్పి ఒక పెద్ద ఆయన యాక్చువల్గా పెయింటర్, హీ వర్క్డ్ ఇన్ దుబాయ్. వచ్చేసిన తర్వాత మన ఇండియాకి బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడ ఇక్కడ వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఆయన వెరీ వాల్యుబుల్ పర్సన్. ఆయన శాలరీ హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన 50,000 ఇస్తున్నారు. జస్ట్ ఇమాజిన్. సో ఆయన వాళ్ళ ఇంట్లోనే నాకు ప్రొవిజన్ కల్పించారు. సో నేను క్లాసెస్ చెప్పడానికి. వాళ్ళ చుట్టాల ఒక ఆయనకేమో వర్క్షాప్ ఉంది. అది ఎక్కడ అంటే గాజుల రామారం, యా ఇఫ్ ఐ హ్యావ్ ప్రొనౌన్స్డ్ ఇట్ రైట్. అది కేపీహెచ్బి లైన్లో ఎక్కడో ఉంది. నేను అంటే వచ్చాను కానీ నాకు ఆ లైన్స్ కరెక్ట్గా తెలియదు. సో బేసికల్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటి అంటే నాకు నా స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది, లేదంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఎవరు ఉంటున్నారు అంటే నాట్ మెకానిక్స్, అంటే ప్రొఫెషనల్ మెకానిక్స్ చాలా తక్కువ, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. దోస్ ఆర్ లుకింగ్ ఫర్ అ సెటిల్మెంట్ ఇన్ లైఫ్. నెక్స్ట్ కొందరు కస్టమర్స్, వాళ్ళు మెకానిక్స్ దగ్గర దెబ్బలు తినేసి ఏం చేయాలో తెలియక ఎవరు చేస్తారని వెతుకుతున్న క్రమంలో సమ్హౌ నా వీడియో వాళ్ళకి కంటెంట్ నచ్చడం వల్ల నాకు సంప్రదించడం, వాళ్ళ వెహికల్స్ ఎంత దూరమైనా కొంచెం నా దగ్గర తేవటం, లేదంటే నన్ను సజెషన్స్ అడగటం, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను నిర్ధారించుకుంది, నేను తెలుసుకోగలిగింది ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్ ఆర్ నా ఫాలోవర్స్ ఆర్ హూఎవర్ ఈజ్ వాచింగ్ మై వీడియోస్ వాళ్ళందరూ ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు. దోస్ ఆర్ స్ట్రగ్లింగ్ టు సెటిల్ డౌన్ ఇన్ ఆటోమోటివ్ ఫీల్డ్. సో వారి కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్లో కూడాను ట్రైనింగ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నేను మళ్ళీ 26th of ఆగస్ట్, ఈ నెల ఆగస్ట్, అంటే నాకు విజయనగరంలోనే ఎవ్రీ ట్యూస్డే మాకు వర్కింగ్ వ్యాపారాలు అన్నీ క్లోజ్ అయి ఉంటాయి.
అది మాకు హాలిడే. మిగతా చాలా మట్టుగా సండేస్ హాలిడే, కానీ మాకు విజయనగరంలో ట్యూస్డే హాలిడే. సో ఆ ట్యూస్డే నేను హైదరాబాద్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాను ఆల్రెడీ. సో ఈ 26th నేను హైదరాబాద్ వస్తున్నాను. సో వచ్చినప్పుడు ఎవరైనా నన్ను కలవాలంటే ఆ రోజు వాళ్ళతో కలిసి ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఆ ప్లాన్తో నేను వస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తెలంగాణ సైడ్ వాళ్ళు దయచేసి ఇది గమనించగలరు. నేను వచ్చిన తర్వాత నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేను మరి ఇంకో వీడియో ఏదైనా ఉంటే నేను వీడియో ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. సో ఏదైతే నేను టీచ్ చేస్తున్నాను ప్రాక్టికల్గా, వాళ్ళకి అది ప్రాక్టికల్ టీచింగ్. క్లాస్ రూమ్ టీచింగ్ అంతాను నేను ఒక రూమ్లో కూర్చోబెట్టి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తూ ఉంటారు. జనరల్గా నేను ఎక్కడుంటే అక్కడ నాకు ఒక బోర్డు ఉంటుంది. మా ఇంట్లోనే అయితే ఇంట్లో ఉంటుంది, వైజాగ్ ఇంట్లో అయితే ఇంట్లో ఉంటుంది, విజయనగరం వర్క్షాప్లో అయితే విజయనగరం ఒక బోర్డు ఉంటుంది. సో ఎవ్రీ టైం ఎక్కడ పడితే అక్కడ ఇన్ ద సెన్స్ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే ఆన్ ద స్పాట్ నేను టీచ్ చేస్తూ ఉంటాను. వెహికల్ వచ్చినప్పుడు పలానా ప్రాబ్లంతో వస్తే సో ఆ ప్రాబ్లమ్ని ఆన్ ద స్పాట్ ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, వెహికల్లోని దాని తాలూకా కన్సర్న్డ్ కాంపనెంట్స్ ఎలా ఉంటాయి అని చెబుతూ అక్కడే టీచ్ చేసిన తర్వాత దాని పర్టికులర్ థియరీ పార్ట్ మళ్ళీ బోర్డు మీద చెప్తూ ఉంటాను. సో ప్రిమిటివ్ మెథడ్గా పాతకాలంలోని ఏ విధంగా అయితే బోర్డు మీద టీచ్ చేస్తే అయిపోయిందని చేతులు దులుపుకుంటారో మన టీచర్స్, మన ఇండియాలో ఉండే టీచింగ్ సిస్టమ్, అది నేను ఫాలో అవును. సో ఏదైతే బెటర్ సూటెడ్ ఫర్ ప్రజెంట్ డే స్టూడెంట్స్ అని నేను గమనించానో ఆ విధంగా నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను సంప్రదించండి. ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు దే కెన్ ఆల్వేస్ కమ్ హియర్. ఇప్పుడు నేను నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్కి అకామిడేషన్ కూడా నేను మా ఇంటి దగ్గరే ఇస్తున్నాను. ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వేరే చోట ఉండటానికి. వండుకోవడం వచ్చిన వాళ్ళు ఎక్కువగా వండుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళకి నేను గ్యాస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఏంటి అంటే నా మార్కెటింగ్ అంటారా, అది ప్రక్కన పెట్టండి, ఎవరైనా మార్కెటింగ్ చేయాల్సిందే. దానికన్నాను స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా నేర్చుకొని చక్కగా సెటిల్ అవ్వగలుగుతారు. ఆ సెటిల్ అవ్వడానికి నేను దోహదపడుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కువగా నచ్చుతూ ఉంటుంది. సో ఎవరైనా ఉన్నట్టయితే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 8985384993. సో నెక్స్ట్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. సో దట్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ సమ్ ఆఫర్స్ నేను పెడదాం అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ టు అట్రాక్ట్ స్టూడెంట్స్ బట్ ఆల్సో టు హెల్ప్ దెమ్ రెడ్యూస్ దర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.